మాలా మాదిగల ఇంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిండు కాదనట్లేదు. కానీ ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఈ మాలా మాదిగల నాయకుడు అని చెప్పి మీరు అంటున్నటువంటి వ్యక్తి ఎవరికి ఇచ్చిండు? 27% ఎక్కువనా, 15% ఎక్కువనా, 7% ఎక్కువనా? చెప్పండి అందరు. అందుకే అడిగిన ఫస్ట్ ఎంతమందికి తెలుగు వస్తుందని. 27% ఎక్కువనా, 15% ఎక్కువనా, 7% ఎక్కువనా? 27% తిన్నటువంటి బీసీలు. ఓనా బీసీ సహోదరులారా, మీ ఇళ్లలో అందరికంటే ముందు ఉండాల్సిన ఫోటో బాబాసాహెబ్ అంబేద్కర్ది. మీ హక్కులను కాలరాసిన దుర్మార్గుల ఫోటో మీ ఇళ్లలో పెట్టుకున్నారు, గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నా. ఇక మన ఆడవాళ్ళకైతే ఏం తెలియదు. మన ఆడవాళ్ళకంటే డిస్క్రిమినేషన్ అందరికంటే ముందు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇందాకే చెప్పిన గుడిలోకి రాకుండా అందరికంటే ముందు వివక్షత ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు ఈ దేశంలో? ఇందిరాగాంధీ గారు మాలోళ్ళమేనా? చెప్పండి, మాదిగోళ్ళమేనా? ఎస్టీలామేనా? కుమ్మరామేనా? కమ్మరామేనా? బలిజామేనా? రెడ్డామేనా? వెలుమామేనా? ఈ దేశంలో ఒక అందరికంటే పెద్ద కులం అంటున్నటువంటి ఇందిరాగాంధీ గారిని రానివ్వలేనటువంటి పరిపాలన ఆనాటి నుంచి ఈనాటికి కొనసాగుతూనే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ గవర్నమెంట్ ప్రమోట్ చేయలేదు. ఏ గవర్నమెంట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పుస్తకాల్లో చేర్చలేదు. స్వచ్ఛ భారత్ దగ్గర ఉన్నటువంటి కళ్ళద్దాలు మనందరికీ పరిచయమైనా కాలేవా? బాత్రూమ్ దగ్గరకు పోగానే గాంధీ గారు కళ్ళద్దాలు పెడతారా పెట్టరా? బొమ్మ గించుతారా గీయరా? ప్రభుత్వం అనుకుంటే అంబేద్కర్ గారు ఇప్పటికే అందరికీ పరిచయం కాకుండా పోయినా గాంధీ గారి కళ్ళద్దాన్ని పరిచయం చేయించిరా లేదా? చెప్పండి. అంటే ఈ ప్రభుత్వాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భయం. ఎందుకు? అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, లోటపిస్తుంది. ఏ ప్రభుత్వానికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఎందుకు భయం అంటే, గదర్ అన్నట్టు రాస్తాడో పాట. రిక్షా దొక్కే రైమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలి కొమిరన్న, నీకున్న ఆస్తంతా 2 రెక్కలేనన్నా, రెక్కలాడకపోతే డొక్క నిండదోరన్నా. వీళ్ళు కేవలం ఓట్లేసే బానిసలుగా, వీళ్ళను సీట్లెక్కించే బానిసలుగా ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వాళ్ళ కింద ఉండాలి. కాబట్టి ఈ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంని, దాంట్లో ఉన్న హక్కులని, అంబేద్కర్ గారి యొక్క పోరాటాన్ని తెలుసుకుంటే ఈ ప్రజలు సీట్లలోకి వస్తారని ఏ ప్రభుత్వం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పరిచయం చేయలేదు. కానీ ఈ సందర్భంగా ఒక 2 విషయాల్ని గుర్తు చేస్తా. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ప్రజల వైపు ఉన్నా. అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎటువైపు ఉన్నా? నేను ప్రజల వైపే ఉన్నా. మాకు బ్రహ్మ నుదిటి రాత కేవలం ప్రతిపక్షమే రాసిండు, పక్షం రాయలేదేమో బహుశా. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రని మన తెలంగాణలో నిలిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా 50 సార్లు అంబేద్కర్ గారు పేరు తీసుకుంటే సపోర్ట్ కొట్టలేరు, కానీ ఒక్కసారి కేసీఆర్ గారి పేరు తీసుకోగానే సపోర్ట్ కొట్టారు. అమ్మో, నిజంగా ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించుకోవాల్సిందే. ఈ విశ్వంలో 192 దేశాలుంటే, ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన అరుదైన గౌరవం ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి నిరభ్యంతరంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక మన తర్వాత జగన్ పెట్టినా పెట్టలేడా? సెకండ్ అయింది. ఇక తర్వాత ఎవడెన్ని పెట్టినా 3rd, 4th, 5th ఏమైనా కావచ్చు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కేసీఆర్ గారికి నిజంగా గట్టిగా జేబీఎంని తెలియజేస్తూ ఉన్నాను. అదే టైంలో ఇంకో మాట గుర్తు చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కవిత మేడం ఒక ఛాలెంజ్ చేసింది. నేను అప్పుడప్పుడు కవిత మేడం వాళ్ళ ఇంటి దగ్గర కనిపించటోని. ఇక మనోళ్ళందరూ బయట ప్రచారం చేసి, హే కవిత మేడం మనిషి, కవిత మేడం మనిషి. కవిత మేడం మా పార్లమెంట్ మెంబర్ అయ్యా.
మా ఎంపీ గారి దగ్గరికి పోకపోతే మరి నేను ఎవరి దగ్గరికి పోవాలి? నేను నిజామాబాద్ జిల్లా వాసిని. అంటే ఈ సభకు అందుకే వచ్చిన ఈ విషయాలు కొద్దిమంది బయట ప్రచారం చేస్తున్నారు. చెప్పాలా, మంచిని మంచి అని చెప్పమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, చెడుని చెడ అని చెప్పమన్నారు. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమా క్రియేట్ చేసి చెప్పిన? మా ఎంపీ ఎవరు? ఇప్పుడు ధర్మపురి అరవింద్. అంతకుముందు ఎవరు? మరి నేను కవిత మేడం దగ్గరకు పోతే ఇంకెవరి దగ్గరకు పోరా? మరి ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా మనలందరూ అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, బహుశా కవిత మేడం ఒక ఛాలెంజ్ చేసింది, ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని. ఇంకా అప్పటికి వాళ్ళు ప్రభుత్వంలోకి రాలేదు. అంటే ఇచ్చిన మాటను తప్పకుండా పోరాడి అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినటువంటి ఘనత కూడా కవిత మేడంకు దక్కుతుంది. ఈ సందర్భంగా ఆమెకు కూడా కృతజ్ఞతలు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను, ఎందుకంటే పెద్ద పెద్ద ఛానళ్ళ నుంచి పోతుంది కాబట్టి చెప్తున్నా, మీకు కోపం ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సైద్ధాంతికమైనటువంటి చర్చలు మీరు చేసుకోండి. కానీ మీ ఇద్దరిలో నిలబడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పడగొట్టిరు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా మీరు దానికి రక్షణ కల్పించాలి, ముందున్నటువంటి శోభాయమైనటువంటి వ్యవస్థను తెలియజేయాలని చెప్తా ఉన్నా. లాస్ట్ టైం ఏప్రిల్ 14కు తొందరగానే మీకు వీలైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఎక్కువగా మంచి అభివృద్ధి, మంచి పనులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ ప్రాంతంలో చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు తాండాలలో మొదలైనటువంటి ఈ విప్లవాన్ని దాస్ నాయక్ తాండా కాదు, ఇది దాస్య విముక్తి తాండా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మీ జీవితాల్లోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశిస్తే మీ జీవితాలు మారిపోతాయి, మన భాష మారిపోతుంది, మన విద్య మారిపోతుంది, మన విధానాలు మారిపోతాయి. మరి సంజీవ్ నాయక్ అన్నకి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మన మిత్రుడు అజయ్ నాయక్ అన్నకి సాయి చంద్ గారు చెప్పగానే అదే రోజు స్టేజ్ మీద మాట ఇచ్చిండు, భయ్యా నేను కంపల్సరీ తాండాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతా అని. మరి వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏమో తెలియదు, కానీ విగ్రహం పెట్టడానికి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా విగ్రహాన్ని పెట్టడంలో విజయం సాధించినటువంటి నా మిత్రులందరికీ, ఇదేం మన యూత్ ఏది సేవాలాల్ సేనకి మరి హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఏ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీ తాండాకి తీసుకొచ్చిర్రో, చదువుకున్న వ్యక్తులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రుణగ్రస్తులుగా ప్రతి తాండాలోకి వెళ్ళి చెప్పండి. ఎందుకంటే మేము చెప్తే సగమే అర్థమవుతుంది. మీరు మైకు పట్టుకొని లంబడి భాషలో మాట్లాడితే మన తల్లులకు, మన చెల్లెలకు, మన అక్కలకు అందరికీ అర్థమవుతుంది. ఈ బాధ్యతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడంతోనే కాకుండా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తాండాలలోకి ప్రచారం చేయడంలో మీరందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, చెప్పాలి, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.